అసలు ఇన్స్టాగ్రామ్ నడిపించేది ఏంటి? కానీ పైథాన్ అండ్ జాంగో ఈజ్ టేకింగ్ మేజర్ రోల్ ఇన్ ఇన్స్టాగ్రామ్ డెవలప్మెంట్ అండి. బిజినెస్ ప్రమోషన్స్ సంబంధించిన, అడ్వర్టైజ్మెంట్స్ సంబంధించిన దేనికైనా కానీ మెటా రిలేటెడ్ సాఫ్ట్వేర్లే పనిచేస్తాయి బ్యాక్ ఎండ్లో అని అనుకుంటాను. అది కరెక్ట్ కాదైతే వాళ్ళ టూల్సే యూజ్ అవుతాయి, నో డౌట్ అందులో. కానీ వాటికి కోర్ ఆ టూల్స్ని డెవలప్ చేయడానికి కూడా. సో ఇన్స్టాగ్రామ్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేయాలంటే ఏం చేయొచ్చు? ఇన్స్టాగ్రామ్లో టెక్ కంటెంట్ క్రియేటర్స్ చాలా మంది ఉన్నారు సార్. నేను కూడా ఒక టెక్ కంటెంట్ క్రియేటర్ని. నాకు కూడా ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. అందులో నేను రియాక్ట్ అని, పైథాన్ అని ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాను. కానీ మనల్ని ఎవరు చూడరు. ఎవరు నేర్చుకోవాలి? వాళ్ళకు ఉండాల్సిన అర్హతలు ఏంటి? పైథాన్ నేర్చుకోవడానికి క్వాలిఫికేషన్ అవసరం లేదండి, కానీ జాబ్ తెచ్చుకోవడానికి క్వాలిఫికేషన్ కావాలి. ఇప్పుడు నడుస్తుంది జెన్జీ శకం, ఎక్కడ చూసినా సెన్సేషన్. వీటన్నిటిని మోటివేట్ చేస్తుంది మాత్రం ఇన్స్టాగ్రామ్ అంటున్నారు. అసలు ఇన్స్టాగ్రామ్ని నడిపించేటువంటి ప్రధాన చోదకాలు ఏంటి? ఇన్స్టాగ్రామ్ బ్యాక్ ఎండ్లో ఎందుకంటే టెక్స్ట్, పిక్చర్స్, అట్ ద సేమ్ టైం వీడియోస్, ఈ మూడింటి కాంబినేషన్తో ఇది యూత్ సెన్సేషన్. సోషల్ మీడియా అంటేనే ఇన్స్టాగ్రామ్ అనేటువంటి స్థితికి వెళ్ళింది. ఒకప్పుడు ఫేస్బుక్ ఇవన్నీ గొప్పగా కనబడాయి, ఆర్కుట్ లాంటివి అడ్రస్ లేకుండా పోయింది. ఈ ఇన్స్టాగ్రామ్ సెన్సేషన్ వెనక పనిచేసేటువంటి టెక్నాలజీ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు శ్రీనివాసరావు గారు ఉన్నారు, పైథాన్ ఎక్స్పర్ట్, వీక్యూబ్లో ఆయన ప్రతినిధిగా, వీక్యూబ్లో టీచింగ్ ఫ్యాకల్టీగా కూడా ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్, అవునండి, ఇదే నడుస్తుంది. అవునండి. అది ఏదొచ్చినా కానీ సెలబ్రిటీస్కి అయితే అదొక స్టేటస్ సింబల్ అయిపోయింది. అవును సార్. అసలు ఇన్స్టాగ్రామ్ నడిపించేది ఏంటి? ఓకే సార్, అది అందరికీ ఉన్నటువంటి డౌట్. అదే మల్టిపుల్ డైమెన్షన్స్లో కనిపిస్తుంది. సో మీరు ఏం చెప్తారు టెక్నికల్గా చూసినప్పుడు? సార్ ఇన్స్టాగ్రామ్ సార్ యాక్చువల్గా ఇనీషియల్గా డెవలప్ చేసినప్పుడు పైథాన్ ఫ్రేమ్వర్క్ జాంగోలో డెవలప్ చేశారండి ఇనీషియల్గా వచ్చినప్పుడు. కానీ ఇది బాగా క్లిక్ అయ్యి ఇన్స్టాగ్రామ్ క్లిక్ అయ్యి స్కేల్ అవుతున్న కొద్దీ గ్యారంటీగా మల్టిపుల్ టెక్నాలజీస్ ఇన్వాల్వ్ చేస్తారండి. కానీ పైథాన్ అండ్ జాంగో ఈజ్ టేకింగ్ మేజర్ రోల్ ఇన్ ఇన్స్టాగ్రామ్ డెవలప్మెంట్ అండి. స్టిల్ ఇప్పటికి కూడా పైథాన్ డెఫినెట్గా పైథాన్ యూజ్ చేస్తారండి. ఎందుకంటే ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే, ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ని మీరు కానీ అబ్జర్వ్ చేశారనుకోండి, మనం ఏది మోస్ట్ లైక్ చేస్తాము, నెక్స్ట్ మనకి సజెషన్స్ అన్నీ అవే వస్తాయి, ఆ వీడియోస్ వస్తాయి, ఆ ఫీడే వస్తుంది. సో ఒక రకంగా చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ మనల్ని ఒక సర్కిల్లో మనకి ఏది నచ్చుతుందో దాంట్లోనే ఉంచుతుంది. అది చేయడం కోసం బ్యాక్ ఎండ్లో మళ్ళీ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ కావాలి. మళ్ళీ ఏ పిక్చర్లోకి వచ్చేసింది. అంటే జనం అందరికీ ఒక మైండ్ సెట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అన్నా, ఫేస్బుక్ అన్నా అంతా ఒక మెటా సర్కిల్లో ఉంటుంది కాబట్టి టోటల్గా మెటా టూల్స్, మెటా బిజినెస్ సూట్స్ ఏది ఉన్నా కానీ బిజినెస్ ప్రమోషన్స్ సంబంధించిన, అడ్వర్టైజ్మెంట్స్ సంబంధించిన దేనికైనా కానీ మెటా రిలేటెడ్ సాఫ్ట్వేర్లే పనిచేస్తాయి బ్యాక్ ఎండ్లో అని అనుకుంటాను. అది కరెక్ట్ కాదైతే. నో అండి, అంటే ఐ మీన్ వాళ్ళ టూల్సే యూజ్ అవుతాయి, నో డౌట్ అందులో. కానీ వాటికి కోర్ ఆ టూల్స్ని డెవలప్ చేయడానికి కూడా కోర్ డ్రైవింగ్ లాంగ్వేజ్ అండి. సో ఎక్కడైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డేటాబేసెస్ దే ఆర్ రిమైన్ కామన్ అండి. సో అక్కడ నుంచి టూల్స్ డెవలప్ చేసి ఆ టూల్స్ని దే ఆర్ యూజింగ్ ఫర్ మేకింగ్ డిఫరెంట్ థింగ్స్. ఖాళీగా ఇట్లా కూర్చొని రీల్స్ చూసుకుంటూ ఉంటాం, అంటే రీల్స్ చేసుకుంటూ ఉంటాం, ఇదే పని అని యూత్ ఫీల్ అవుతున్నారు. సో ఇన్స్టా లాంటి సెన్సేషన్లో మన జనరేషన్ కిడ్స్ కనుక వెళ్ళాలంటే ఏం చేయాలి? సార్ యాక్చువల్గా సార్ మీరు అబ్జర్వ్ చేస్తే నేనైతే ఇన్స్టాగ్రామ్ అనేది ఒక పెద్ద మైనస్ స్టూడెంట్స్కి అనుకుంటున్నాను సార్. ఎందుకంటే స్టూడెంట్స్ వాళ్ళ టైంని, మెజారిటీ టైంని ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనే వేస్ట్ చేస్తున్నారు సార్. అండ్ ఎలా అయిపోయారంటే ఇప్పుడు, ఎందుకంటే నేను ఇంత పెద్ద స్టేట్మెంట్స్ ఎందుకు మాట్లాడుతున్నానంటే, రోజు నేను థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి టీచ్ చేస్తాను. సో నేను అర్థం చేసుకున్నది, పిల్లలు మెజారిటీ టైం ఇన్స్టాగ్రామ్లో వేస్ట్ చేస్తున్నారు. సరే టైం వేస్ట్ చేస్తారనుకుందాం, కానీ అది జెన్జీ రెవల్యూషన్. ఈరోజు దేశాలను మార్చేస్తున్నాం. శ్రీలంకలో ఏం జరిగింది, బంగ్లాదేశ్లో ఏం జరిగింది, నేపాల్లో ఏం జరిగింది, నిన్నగాక మొన్న ఇండియాలో ఏం జరిగింది, కాక్రోచ్లు ఏ విధంగా విజృంభించి ఇవన్నీ మాట్లాడుతున్నాడు. అంత పొలిటికల్ యాంగిల్. బట్ దాన్ని ఒక మోటివేషనల్ టూల్ కింద మేము వాడుతున్నామని యూత్ ఫీల్ అవుతున్నారు. అది అలా ఇన్ఫర్మేషన్ కోసం వాడితే వాళ్ళు చెప్పేది కరెక్టేనండి. ఎడిక్షన్ అయితే సో ఎంతమంది, మీరు ప్రతి ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసే వాళ్ళు అందరూ ఆలోచించాలండి, ఎంతమంది ఇన్స్టాగ్రామ్ని ఇన్ఫర్మేషన్ కోసం వాడుతున్నాం, లేదా మనం టైం వేస్ట్ చేసుకోవడానికి వాడుతున్నాం. సో ఇప్పుడు రేపొద్దున మనం ఏదైనా చదవాలి, ఏదైనా నేర్చుకోవాలంటే వెంటనే పిల్లలకు తలనొప్పి వచ్చేస్తుంది, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. క్లాస్ చెప్తుంటే కూడా వాళ్ళకి వెంటనే ఫోన్ చూసుకోవాలి అని వాళ్ళకి ఇంకేం ఒక రకమైన సైకోయిక్ ఇది వచ్చేస్తుందండి. ఇలాంటి వాటి వల్ల ఎంత మైనస్ ఒకసారి ఆలోచించాలి. కానీ ఇన్స్టాగ్రామ్కి ఎడిక్ట్ అయితే మాత్రం విల్ బికేమ్ జీరో. ఇది పెద్ద వార్నింగ్ మెసేజ్ ట్రూ సార్ అది. సో ఇన్స్టాగ్రామ్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేయాలంటే ఏం చేయొచ్చు మీరు చెప్పండి? సో సార్ ఇన్స్టాగ్రామ్లో టెక్ కంటెంట్ క్రియేటర్స్ చాలా మంది ఉన్నారు సార్. నేను కూడా ఒక టెక్ కంటెంట్ క్రియేటర్ని. నాకు కూడా ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. అందులో నేను రియాక్ట్ అని, పైథాన్ అని ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాను. కానీ మనల్ని ఎవరు చూడరు.
మళ్ళీ ఎవరు చూడరు, ఇది చేయరు. కానీ ఎవరికి ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు మీరే ఆలోచించండి. నేమ్స్ ఎందుకు, అసలు ఏమీ కంటెంట్ లేకుండా ఏదో ఊరికే చెప్పే వాళ్ళకి ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ యూజర్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఎందుకు ఉంటున్నారు అని ఆలోచిస్తే సార్, సింపుల్ సార్, మనకు కావాల్సింది మనం కష్టపడొద్దు, జనరల్గా ఈజీగా మనకి హ్యాపీనెస్ ఇచ్చే ఒక కంటెంట్ కావాలి. దానికోసం వెతుకుతున్నారు మొత్తం. కానీ అది మన కెరియర్కి ఎలా ఉపయోగపడుతుంది? రేపొద్దున ఈ వీడియోలు చూసాం బాగానే ఇది ఉంది, రేపొద్దున ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత నువ్వు చూసిన వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారా? అడగరు కదా. సో రేపొద్దున మన దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటాయి కదా. అది అర్థం చేసుకున్న వాళ్ళు లైఫ్లో సక్సెస్ అవుతున్నారు సార్. లేదు మాకు ఇన్స్టాగ్రామే ప్రపంచం, మేము ఇన్స్టాగ్రామ్ తప్ప మాకు ఏమొద్దంటే, తర్వాత ఇన్స్టాగ్రామ్ చూడాలంటే ఇంటర్నెట్ కావాలి, ఇంటర్నెట్ వర్క్ కావాలంటే డబ్బులు వేయించాలి, దానికి కూడా డబ్బులు ఉండవు మన దగ్గర. సో ఇన్స్టాగ్రామ్ని బిల్డ్ చేసుకోవాలంటే టెక్నికల్గా దాని బ్యాక్ ఎండ్ టూల్స్ ఏం పనిచేస్తాయి, స్టూడెంట్స్ నేర్చుకోవాలంటే అలాంటి సోషల్ మీడియా వైబ్స్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఒకటే అని కాదు, మీరు వరుస సిరీస్ ఎక్కడ ఆర్కుట్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని చాలా వరకు గూగుల్ కూడా ఫెయిల్ అయింది ఒక విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయడంలో. బట్ వాట్సాప్ సక్సెస్ అయింది, తర్వాత మెటా ఇవన్నీ మెటా గ్రూప్ అయిపోయింది, ఫేస్బుక్ సక్సెస్ అయింది, ఇప్పుడు ఇన్స్టా సక్సెస్ అయింది. నెక్స్ట్ లెవెల్ ఇంకా చాలా వస్తున్నాయి అని చెప్పంటున్నారు, స్నాప్చాట్లు అవి ఇవి వస్తూనే ఉన్నాయి. ఈ టూల్స్ అన్ని నడిచేది అసలు ఎలాంటి టెక్నాలజీతో పనిచేస్తాయి సార్? ఇప్పుడు మీరు చెప్పిన అప్లికేషన్స్ అన్నింటినీ వెబ్ అప్లికేషన్స్ అంటారు సార్. ఎక్కడో సర్వర్లో రన్ అవుతూ ఉంటాయి, అవి ఏదో రిమోట్ కంప్యూటర్లో రన్ అవుతూ ఉంటాయి. వాటిని మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేస్తున్నాం, మన మొబైల్ నుంచి, మన కంప్యూటర్ నుంచి, వయా ఇంటర్నెట్. ఇది ఒక ఫ్రేమ్వర్క్ సార్, కంప్లీట్ ఫ్రేమ్వర్క్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైథాన్ ఫుల్ స్టాక్ విత్ AI ఇంటిగ్రేషన్ తీసుకున్నారు అనుకోండి సార్. ఈ ఫ్రేమ్వర్క్ ఇక్కడ మేము ఇలాంటి అప్లికేషన్ డెవలప్ చేయడానికి కావాల్సిన అన్ని థింగ్స్ నేర్పిస్తాం, స్టార్టింగ్ ఫ్రమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సో డేటాబేస్, తర్వాత HTML CSS టు విజువలైజ్ ద కంటెంట్. సో వీటన్నిటిని కలిపి ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి జాంగో లాంటి ఫ్రేమ్వర్క్. సో మళ్ళీ ఇప్పుడు మోడర్న్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ అని 2 విధాలుగా డివైడ్ అయిపోయింది. బ్యాక్ ఎండ్ జాంగో యూజ్ చేస్తే ఫ్రంట్ అండ్ రియాక్ట్ యూజ్ చేస్తున్నాం. ఆ రెండు కనెక్ట్ అవడానికి APIs యూజ్ అవుతున్నాయి. సో ఈ కంటెంట్లో సజెషన్స్ ఇవ్వడానికి రికమెండేషన్ సిస్టమ్స్ కోసం మెషిన్ లెర్నింగ్ వాడుతున్నాం. సో ఇవన్నీ వీక్యూబ్లో పైథాన్ ఫుల్ స్టాక్ విత్ AI ఇంటిగ్రేషన్ అండ్ DSAలో నేర్పిస్తామండి. సో ఈ కంటెంట్ నేర్చుకుంటే మనం ఏ అప్లికేషన్ అయినా డెవలప్ చేయొచ్చు. అమెజాన్ లాంటి ఈకామర్స్ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు. మీరు చెప్పినట్టు సోషల్ మీడియాలో ఏ అప్లికేషన్ తీసుకున్నా సరే ఇమేజెస్, వీడియోస్తో డీల్ చేయడం చాలా ఈజీ అండి. సో అంటే దాని బ్యాక్ ఎండ్ వర్క్ సిస్టమ్ అంతా, వర్క్ ఫ్లో అంతా ఒకేలా ఉంటుందండి. ఒక్కసారి ఆ లైన్ అర్థం చేసుకుంటే ప్రొసీడ్. ఎవరు నేర్చుకోవాలి, వాళ్ళకు ఉండాల్సిన అర్హతలు ఏంటి సార్? ఇక్కడ సార్ ఇప్పుడు పైథాన్ అనేది చాలా ఈజీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. ఎందుకంటే సింటాక్స్ చాలా ఈజీగా ఉంటుంది. మనం ఎలా మాట్లాడుకుంటున్నామో అలా పైథాన్ నేర్చేసుకోవచ్చు మీరు. సో పైథాన్ నేర్చుకోవడానికి క్వాలిఫికేషన్ అవసరం లేదండి, కానీ జాబ్ తెచ్చుకోవడానికి క్వాలిఫికేషన్ కావాలి. సో జాబ్ ఏ కంపెనీ అయినా సరే అట్లీస్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలని చూస్తుందండి. సో ఒకవేళ మీకు నేర్చుకోవటం ఇంట్రెస్ట్, నేను ఒక పెద్ద అప్లికేషన్ నేను జాబ్కి వెళ్ళక ముందే, సో అంటే నేను జాబ్ ఇంటర్వ్యూకి అప్లై చేసే క్వాలిఫికేషన్ నాకు రాకముందే నేను ఒక పెద్ద అప్లికేషన్ డెవలప్ చేయాలి, ఆ అప్లికేషన్ తీసుకెళ్ళి ఇంటర్వ్యూకి చూపించి నేను జాబ్ తెచ్చుకోవాలి అని థింక్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో అలాంటి వాళ్ళు 10th క్లాస్ ఇంటర్మీడియట్ నుంచి కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లేకపోతే ఈ ఫ్రేమ్వర్క్స్ ఇవన్నీ నేర్చుకుంటారండి. నేర్చుకుని వాళ్ళు ఓన్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నారు. సో ఆ డెవలప్ చేసి వాటిని ప్రజెంట్ చేస్తున్నారు రేపు ఇంటర్వ్యూస్లో. సో నేను ఇక్కడ మన యూత్కి కూడా నేను చెప్పేదండి, సో మీరు టైం వేస్ట్ చేయకుండా, రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేయకుండా రియాలిటీ అంటే చూడండి, రియాలిటీ అర్థం చేసుకోండి. ఆ రియాలిటీ అర్థమయ్యేసరికి మనకు అయిపోవాల్సిన ఏజ్ అంతా అయిపోతుంది, అప్పుడు ఇంట్రెస్ట్ కూడా పోతుంది. సో ప్రాపర్గా ఒక ఫుల్ స్టాక్ ఏదైనా నేర్చుకుంటే మాత్రం కెరియర్ చాలా బాగుంటుంది. ఎంత టైం పడుతుంది ఒక ఫుల్ స్టాక్ నేర్చుకోవడానికి, దానిలో ఎక్స్పర్టైజ్ సంపాదించడానికి? సో మినిమం 6 months కావాలి సార్. ఎందుకంటే సార్ ఇది మనం చదివి ఒక రాత్రంతా కూర్చొని పైథాన్ మొత్తం బుక్ చదివేసి సార్, చదివేస్తే రాదండి, ఓవర్ నైట్ ఇది రాదు సార్. ఇది మన బ్రెయిన్ని హ్యాబిట్వేట్ చేయాలి సార్. ప్రోగ్రామింగ్ అనేది మన బ్రెయిన్ని హ్యాబిట్వేట్ చేస్తేనే కానీ మనకి డిఫరెంట్ లాజికల్ థాట్స్ వస్తాయి, అవి నేర్చుకోవాలి. దానికోసం టైం ఇవ్వాలి సార్. సో ప్రజెంట్ ఎకడమిక్స్తోనే చాలా బిజీగా ఉంటున్నాము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇట్లా రకరకాల అంశాలు ఉన్నాయి స్టూడెంట్స్కి సంబంధించి. అలాంటి వాళ్ళకి వీక్యూబ్లో ఎలాంటి ప్రయారిటీ ఉంటుంది, వాళ్ళ కోసం తీసుకునేటువంటి కేర్ ఎలా ఉంటుంది? సరే, యాక్చువల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే దానికన్నా అది చాలా తక్కువ పర్సెంటేజ్ చూస్తున్నాం సార్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కన్నా కూడా సోషల్ మీడియాలో బిజీగా ఉన్న ఉన్నాం మనకి. సో వాళ్ళందరికీ మేము అందరినీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిజీగా ఉన్నా, లేదా మీరు మామూలుగా ఏమి నేర్చుకోకుండా ఖాళీగా ఉన్నా కూడా వీక్యూబ్ అనేది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. ఎందుకంటే సార్ అసలు ఏం తెలియని దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం సార్ మేము. జీరో, అసలు మనకేం తెలియదు, ప్రోగ్రామ్ అంటే ఏం తెలియదు, అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఒక అప్లికేషన్ డెవలప్ చేయించే వరకు తీసుకెళ్తాం సార్. ఇప్పుడు ఒక 6 months కోర్స్ చేసి ఎక్స్పర్టైజ్ సంపాదించినటువంటి స్టూడెంట్స్ ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లేదా ఇన్నోవేటివ్ టూల్స్ తయారు చేయడానికి స్కోప్ ఉంటుందా? ఈజీగా, ఎందుకంటే ఇప్పుడు అంతా ఏ కాంబినేషన్ అడుగుతున్నారు కదా. అది సార్ ఈజీగా ఇలాంటి సోషల్ మీడియా అప్లికేషన్స్ని డెవలప్ చేయొచ్చు, అసలు ఏ టూల్స్ కూడా డెవలప్ చేయొచ్చు. ప్లస్ ఇక్కడ ఏని యూజ్ చేయడం నేర్చుకోవాలి, ఏ మీద డిపెండ్ అవ్వద్దు.
ఇప్పుడు స్టూడెంట్స్కి పెద్ద ఇంకొక అబ్స్ట్రాక్ట్ ఏంటంటేనండి ఈ చాట్ జీపీటీ. ఇప్పుడు మనం థింక్ చేయాలి అనే థాట్ వచ్చేటప్పటికి వెంటనే వీళ్ళకి చాట్ జీపీటీ గుర్తొస్తుంది. చెప్పేస్తుంది కదా మనకి ఎందుకు, మనం థింక్ చేయడం ఎందుకు, వాళ్ళు క్వశ్చన్ ఇచ్చేస్తే అది ఇచ్చేస్తుంది కదా అని చెప్పి. అలా ఒకసారి ఆలోచిస్తే మనం జీరో అయిపోతున్నాం కదా, మనం అసలు పిక్చర్లో లేకుండా వెళ్ళిపోతున్నాం కదా, అన్ని ఏ టూల్స్ చేస్తున్నాయి కదండి. అప్పుడు మనకి జాబ్ ఏ కంపెనీ ఇస్తుంది అనేది ఆలోచించాలి స్టూడెంట్స్. మనం చేయలేని పనిని ఏతో చేయించాలి, ఏకి పని ఎలా ఇవ్వాలి కూడా మనమే నేర్పించాలి. సో ఆ లాజికల్ థింకింగ్ అనేది అలవాటు చేసుకున్న వాళ్ళే ఇక్కడ సక్సెస్ అవుతున్నారండి. అసలు ఏ వస్తే ఇంక జాబ్స్ ఏవి ఉండవు, ఈ లాంగ్వేజెస్ అసలు నేర్చుకోవాల్సిన అవసరమే లేదు అనే దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? యాక్చువల్గా అదేనండి, అది నేర్చుకోవటానికి ఇష్టం లేని వాళ్ళు ఫాలో అయ్యే ఒక ప్రాపగాండా అండి. ఎవరికైనా అసలు అర్థం కావాల్సింది ఏఐ ఈజ్ అన్ హెల్పర్ బట్ హ్యూమన్ ఈజ్ ద క్రియేటర్. మనమే క్రియేటర్ అండి. మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే మన నాలెడ్జ్ కావాలి. మన నాలెడ్జ్ లేకుండా ఆటోమేటిక్గా ఏం చేయదండి. అది అర్థం చేసుకోవట్లేదు చాలా మంది. ఏఐ ఉంది కదా అంటే అసలు ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఒక స్టూడెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళాడు, ఒక క్వశ్చన్ అడిగాడు. ఇంటర్వ్యూయర్ ఏమడిగాడంటే ఒక ప్రోగ్రామ్ రాసి చూపించు అని అడిగాడు. అప్పుడు వెంటనే మనోడు ఫోన్ తీసి చాట్ జీపీటీ చూసి చాట్ జీపీటీలో ప్రోగ్రామ్ రాస్తే ఇంటర్వ్యూర్ యాక్సెప్ట్ చేస్తాడా? అది కూడా ఆలోచించట్లేదు స్టూడెంట్స్. ఏ కావాలి కానీ ఏని యూజ్ చేసి మన ఓన్ నాలెడ్జ్తో అప్లికేషన్ డెవలప్ చేసే నాలెడ్జ్ నీకు కావాలి. అంతేగాని ఏ మీద డిపెండ్ అయినప్పుడు మనం అవసరం లేదండి మార్కెట్కి. ఇప్పుడు ఏ మీద డిపెండ్ అయ్యి మనం ఏ నుంచి కాపీ పేస్ట్ చేస్తున్నాం అనుకోండి, ఆ కాపీ పేస్ట్ చేయడానికి కూడా ఇంకో ప్రోగ్రామ్ రాసి అయిపోతుంది ప్రోగ్రామ్ అయితే. దానికి మనకు సాలరీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్ లాజిక్ సార్. సో ముందు మన మనసును ఉపయోగించి ఓఐని ఉపయోగించాలి, ఏ కంటే ఒరిజినల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించాలి. అప్పుడే మనం అనుకున్నటువంటి బ్రేక్ త్రూ అనేది వస్తుంది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. ఇది సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేసుకోవడం అంత బుద్ధి తక్కువ పని ఇంకోటి ఉండదు, ముఖ్యంగా యువతకి అని ఒక వార్నింగ్ మెసేజ్ ఇస్తున్నారు శ్రీనివాస్ గారు. ప్లస్ మీరు ఏది క్రియేట్ చేయాలన్నా కానీ లాంగ్వేజెస్ నుంచే వెళ్తుంది. పైథాన్ అందులో చాలా ముఖ్యమైనటువంటి ఎకోసిస్టమ్గా మారుతుంది. రాబోయే రోజుల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కొత్త రెవల్యూషన్స్ చూడాలంటే కనుక ఖచ్చితంగా వీక్యూబ్కి రండి, పైథాన్ మీద ట్రై చేయండి. ఎక్స్పర్టైజ్ వస్తే కనుక మీకు ఆఫర్లు ఇచ్చి కంపెనీలు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి.